మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో నెన్నెల గ్రామంలో స్త్రీపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే మల విసర్జనకు వెళ్ళి వస్తున్న మల్లుబాయ్ వైఫ్ ఆఫ్ లేట్ రాజం గారిపై ఈరోజు దాడికి పాల్పడ్డారు సొంత మరిది. మరి వారిని అడిగి కనుక్కుందాం, వారు ఏమంటున్నారు, అసలు వివరాలు ఏంటి అనేసి. నెల్లెలలో మల్లుబాయ్ వైఫ్ ఆఫ్ లేట్ రాజం గత కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటుంది. భర్త చనిపోవడం, 4 కూతుళ్లకు వివాహాలు కావడంతో ఆ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుంది. దాంతో మరిది శంకర్ ఆ ఒంటరి వృద్ధురాలికి ఉన్న ఇంటి స్థలాల కోసం, ఆస్తుల కోసం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాగే ఈరోజు ఉదయం ఆమెపై గుడ్డలితో దాడికి యత్నించారని అంటున్నారు. అదేవిధంగా గత కొద్ది సంవత్సరాల క్రితం ఇంకో సోదరుడైన తాళ్లపల్లి లింగయ్య గారిపై కూడా ఇదే విధంగా భయభ్రాంతులను గురిచేసి ఊరును వదిలేలాగా చేశారని అంటున్నారు ప్రాంతవాసులు. ఆమెని చూసి బాగా కొట్టిండ్రు సార్. మరి ఆమె పొద్దున గొడ్డలు పట్టి కొట్టిండ్రు. మా ఇద్దరు వాడలు కూడా మాట్లాడలేదు. ఆమెకి వాస్తి చూసి బాగా ఇది చేస్తాను, వాళ్ళందరూ వస్తాను ఆమె మీద. నైట్లో కూడా బెదిరిస్తాను, ఆమె ఇట్లా ఉరికేస్తుంది. తాళపల్లి లింగయ్య కూడా 2 సంవత్సరాల క్రితం ఇట్లనే ఇళ్ళగొట్టిండ్రు. మరి వాడళ్ళు కూడా ఎవరు చెప్తలేరు, ఏం లేదు. కత్తులు పట్టుకునేస్తాను. భయం బాగుంటుంది సార్, నాకైతే భయం మస్తు భయం ఉంటుంది. నాకు అక్కడ దిక్కేవో లేదు. కొట్టాడు, తింటాడు, వందలు చేస్తాడు. 45 ఏళ్ళలో దగ్గర 60 ఏళ్ళు అయింది. అంత ఇల్లు ఇప్పుడు నా ఇల్లు, నా జాగా వెళ్ళిపోవడం, ఇంకా చేరుకుని వందలు చేసుడు. నన్ను ఇలా అయితే కొట్టాను, చంపుతుందని ఉరికెచ్చిండు. 6 ఉరికెచ్చిండు. 6 ఉరికేస్తే కదా కదా వంటినా చంపులో బతులో కొట్లాలని దండం పెడతా అందరికి. నన్ను మరి ముందు చేస్తాడు. వాళ్ళ కోసం బతకాలో చావాలో చంపుతాలో ఏం చేస్తాం, నాకైతే లేదు. దండం పెడతాను, దాన్ని మరి అందరూ చేస్తాడు. నీ మీదకు వచ్చిన వాళ్ళ పేరేంటి? తాళపల్లి నెన్నెల మాది. నెన్నెల అయితే తాళపల్లి మల్లేష్ గారు. తాళపల్లి మల్లేష్, తాళపల్లి ప్రవీణ్, తాళపల్లి అదే శంకరి, తాళపల్లి శాంత, తాళపల్లి సుమ, రమ. అసలు వాళ్ళు మీ మీదకి రావడానికి గల కారణం ఏంటిది? నాది ఇల్లు అంటాను, వెళ్ళిపో అంటాను. నాకు దిక్కేవాళ్ళు లేదు అక్కడ. అంటే మీరు ఒంటరియా? ఇక నా 4 బిడ్డలని ఇచ్చిన అటు ఇటు. ఇక నీకు ఇక్కడ ఏం లేదు, వెళ్ళిపో అంటాను. పాలు వాళ్ళు అంటే మీ పాలి వాళ్ళు నా మరిది, మీ మరిది వారి కుటుంబం అన్నట్టు. అది మరిది వారి కుటుంబమే. నన్ను మరి అంగడు చేస్తాను. నేను బతకాలన్నా చావాలన్నా ఏమన్నా తాగి తప్పుడు వాళ్ళే తప్పుడు తెలియదు. నిన్న దొడ్డికి పోతే 4 ఉన్నాయంటే ఉరికేచ్చిండు సార్. కొట్టి పారేస్తా, చెట్లు పారేస్తాను, ఉరికేచ్చిండు. నాకు అప్పుడు ఆ రాత్రి రేపలు ఉంటుంది సేపు. నేను బాగా కట్టించుకుంటుందంటే అంతే అంటాను. కొట్టేటందుకు చేస్తాను. కైకిలో నన్ను రాణిస్తలేను. ఇంట్లో చేరుకుడు, ఇంట్లో చింత పోసుడు అంగడి చేస్తాను. నన్ను ఇవన్నీ అంగడి చేస్తాను. ఎటు పోయినా నన్ను అంగడి చేస్తాను. బయట ఎత్తే కొడుతుందన్న ఎరకొట్టిండు. మరి మీ స్థానిక స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రా? ఇట్లా నాకు సోయలేదు, ఎవరు తెచ్చిండ్రు ఇక్కడ. గొడ్డలతోనే ఇక్కడ ఇక్కడ ఇవన్నీ చూస్తాను. పిచ్చికీళ్ళు వచ్చి అది అంగడి చేస్తాను సార్. మీకు దండం పెడతాను. ఏం చేస్తాను, మీ చేతుల్లో ఉన్నాయి. కానీ 4 బిడ్డలు 4 జాగలు ఇచ్చింది సార్. ఇక ఇచ్చినాక నాకు పుచ్చుకుంటాను. 5 ఏళ్ళు కోసం పుచ్చుకుంటాను. వెళ్ళిపోతావా లేదా అలాంటి అని ఆడలు మొగలు ఇట్లా చెట్లు తిట్టుడు కొట్టుడు. ఇప్పుడు ఇల్లు కాదయ్యా, నా మొగలు చచ్చిపోయి 22 ఏళ్ళు. అప్పుడు ఇక 4 ఏళ్ళు 5 ఏళ్ళ కుమార్ నుంచి ఇక ఎల్లుడే కావాలి, చచ్చుడే కావాలి, నీ చప్పుడే కావాలి. ఇది ఇంట్లో ఉంచని ఇంట్లోనే అగ్గి పెడతా, ఇంట్లోనే కార పెడతా అంటారు అందరూ. ఎట్లా ఏం చేస్తారో మీకేమున్నది అంట, మీ మీదనే ఉన్నది నాకు భరోసా.